హాయ్ అండి అందరికీ. చీమలు పెట్టిన పుట్టలు పావులకు ఇరువైనట్లు అంటారు కదండి. చూసారా ఇప్పుడు ఎంత పెద్ద పుట్ట పెడతా ఉందో. నల్లచీమలు చూడండి, ఫుడ్ కోసం అవి అంతా సేకరించుకున్న ఫుడ్ అంతా లోపల స్టోర్ చేసుకుంటాయి. ఈ పుట్ట మట్టి కూడా భలే ఉంటుందండి. చెట్లు భలే వస్తాయి, బాగా ఏపు కనకాంబరాలు అయితే ఎర్రగా భలే పోస్తాయండి. రోజా పూలు కూడా భలే వస్తాయి. చూసారా ఎంత బాగుందో చీమల పుట్ట. అలాగే నేను చెరువులోకి మెల్లగా మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళానండి. అసలు అండి చెప్తే నమ్మరు, సీనరీ అదిరిపోయిందండి. ఇక్కడ చూసారు లోపలికి వెళ్ళంగానే అప్పుడే ఇంక వర్షం పడుతుంది అన్నట్లుంది. అప్పుడే అంతకుముందు పడిన నీళ్ళతో చెరువు నిండిపోయి చుట్టూతా గ్రాసు గోల్డెన్ కలరు గ్రీన్ కలర్లో ఎంత బాగుంది తెలుసా. చాలా చాలా బాగుందన్నమాట. చూడండి మీరు ఎంత బాగుందో. రకరకాల పక్షులు, బటర్ఫ్లై కూడా వెళ్ళింది నా ముందు. ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ పిచ్చి దొండ తిప్పదగ్గర రెండు కలిసిపోయండి. చూసారా, మనకి దొండ డిఫరెన్స్ తెలీదు ఒక్కొక్కరికి. ఇది పిచ్చి దొండ, దీంట్లోనే తిప్పదీగ ఉంటుంది. చూస్తారు, ఇదిగో ఆకుండేది తిప్పదీగ అనమాట. అలాగుండేది తిప్పదీగ. చాలా చాలా ఒంట్లో వేడి, జలుబు, దగ్గు, జ్వరం అన్నిటికీ మంచిది. సువర్ణ మహాఫలం అని కూడా అంటారు. ఇది చూసారా, ఇక్కడ తామరాకు ఒకటి కాడబడిగా చెట్లు ఎంత బాగా వచ్చేది వర్షానికే. అక్కడ కొంగలు, చిన్న చిన్న నీటి కాకులు అవన్నీ కూడా షెల్టర్ పెట్టుకొని ఉంటాయండి. ఈ గడ్డి చూసారు ఎంత బాగుందో. ఏమండి మీరు చెప్తే మరి ఫొటోస్ మాత్రం అదిరిపోతాయి. నేడు కానీ ఫొటోస్ తీసుకుంటే సీనరీ ఎంత బాగుందో చూసారా. చాలా చాలా బాగుంది కదా. ఇలాంటి సీనరీని మనం ఎప్పుడు మిస్ కాకూడదండి. ఇది వీక్లీ వన్స్ అయినా వెళ్ళాలా, చూడాలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.